బ్రేకింగ్ న్యూస్ ఐపీఎల్లో ఫిక్సింగ్ కోసం బుకీలు పంటర్స్ ప్రయత్నిస్తున్నారన్న వార్తలపై బీసీసీఐ అలర్ట్ అయింది. గత 10 రోజుల నుంచి ఆటగాళ్లను హోటళ్లలో ఎవరెవరు కలిశారన్న వివరాలు సేకరిస్తోంది. ప్రాక్టీస్ సెషన్లో స్టేడియంలో క్రికెటర్లతో ప్రత్యేకంగా కలిసిన వారి వివరాలను సేకరించింది. ఐపీఎల్ ప్లేయర్లను ఇటీవల కలిసిన వాళ్లలో కొంతమంది తెలంగాణ రాజకీయ నేతలు ఉన్నారు. ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ సెషన్ తర్వాత ప్లేయర్లను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలిశారు. తన కూతురితో కలిసి కౌశిక్ రెడ్డి మహమ్మద్ సిరాజ్, శుభ్మాన్ గిల్ దగ్గరికి వెళ్లారు. క్రికెటర్లను కలిసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్లేయర్లను కలిసేందుకు కౌశిక్ రెడ్డి అనుమతి తీసుకున్నారా లేదా అన్న దానిపై బీసీసీఐ ఆరా తీస్తోంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ని అందించేందుకు మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, నిన్నటి నుంచి కూడా ఫిక్సింగ్ ఆరోపణలు అలాగే మొత్తం మ్యాచ్ అంతా కూడా ఫిక్స్ చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటే కొంతమంది బుకీలు ఇట్లా ఓనర్స్ని కానీ అలాగే ఆటగాళ్ళని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి ఆ వార్తల్ని చాలా సీరియస్గా తీసుకుంది బీసీసీఐ. ఇప్పటికే యాంటీ కరప్షన్ సెక్యూరిటీ యూనిట్ ఏదైతుందో దాన్ని యాక్టివ్ చేశారు. దాంతోపాటు దాదాపు 5 సంబంధించిన ఫ్రాంచైజీకి సంబంధించిన ఆటగాళ్ళు, ఓనర్స్ వాళ్ళు దిగినటువంటి హోటల్స్ దగ్గర భారీ ఎత్తున గత 10 రోజుల నుంచి ఎవరెవరు కలిశారు, వీళ్ళు ఎవరెవరికి వెళ్ళారు, ప్రైవేట్ సంబంధించిన కార్యక్రమాలకి ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏంటి అన్న దానిపై కూడా పూర్తి వివరాలు సేకరించింది. దాంతోపాటు పలు ఫ్రాంచైజీస్ సంబంధించినటువంటి వీరు కూడా స్టేడియంస్ దగ్గర ఎక్కువగా పొలిటీషియన్స్ అలాగే హోటల్స్ దగ్గర కూడా కలిసినట్టుగా బీసీసీఐకి సమాచారం వచ్చింది. కాబట్టి దాని దగ్గర వివరాలు కూడా సేకరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. గత 10 రోజుల నుంచి కూడా అనేక మంది అనుమానాస్పదమైన వ్యక్తుల యొక్క వారంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని దగ్గరగానే ఇప్పుడు పూర్తి స్థాయిలో వారు ఎంక్వైరీ చేస్తున్నారు. నిజంగా ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం ఈ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు, స్పాట్ ఫిక్సింగ్ కానీ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు కానీ దాదాపు ఏకంగా 2 ఫ్రాంచైజీలనే సస్పెండ్ చేసినటువంటి చరిత్ర కూడా ఉంది బీసీసీఐకి. ఎందుకంటే ఐపీఎల్లోనే అప్పట్లో రాజస్థాన్ రాయల్స్లో ఏకంగా 2 ఏళ్ల పాటు కూడా దాన్ని సస్పెండ్ చేస్తారు. తర్వాత శ్రీశాంత్ని కూడా స్పాట్ ఫిక్సింగ్లో అరెస్ట్ చేసి జైలు జీవితం కూడా అనుభవించినటువంటి నేపథ్యం ఏర్పడితే తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించినటువంటి ఏకంగా సీఈఓని అలాగే మొత్తం అడ్మినిస్ట్రేషన్ చూసినటువంటి గురుని కూడా అప్పట్లో అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో అప్పటి నుంచి కూడా అనేక రకమైనటువంటి సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలని కూడా వాళ్ళు చాలా క్లియర్గా కూడా చూసుకుంటున్నారు, చాలా క్లోజ్గా కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు అనూహ్యంగా మరొకసారి స్పాట్ ఫిక్సింగ్ కానీ పాల్పడే అవకాశం ఉంది. అలాగే బుకీలు కొంతమంది కావాలనే క్రికెటర్ని కలిసి వారికి పూర్తి స్థాయిలో అంటే కార్లు ఇస్తామనేసి, డబ్బులు ఇస్తామని, దాంతోపాటు పెద్ద పెద్ద ఖరీదైనటువంటి వాచ్లు ఇస్తామని అలాగే జ్యువెలరీ ఇస్తామనేసి కూడా ఆశ చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి హైదరాబాద్ సంబంధించిన ఒక బడా పారిశ్రామికవేత్త కూడా గత కొంతకాలంగా కొంతమంది ఫ్రాంచైజీ ఓనర్ని ఆటగాళ్ళని కలుస్తున్నారు. ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ వాళ్ళకి ఇస్తున్నారంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ బీసీసీఐకి వచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయమనేసి కూడా బీసీసీఐ ఆదేశించింది. దాంతోపాటు ఇప్పటికే ముంబై పోలీసులు కూడా రంగంలోకి దిగారు. కాబట్టి గత 10-15 రోజుల నుంచి కూడా నిజంగానే ఆటగాళ్ళని కలిసినటువంటి వారి యొక్క మొత్తం డీటెయిల్స్ అంతా కూడా వారు చూసుకుంటారు. ముఖ్యంగా హోటల్ రూమ్స్ దగ్గర పూర్తిస్థాయి సీసీ కెమెరాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఎవరెవరు కలిసారనేది కూడా ఈజీగా ఐడెంటిఫై అయ్యే అవకాశం ఉంది. అయితే హోటల్ రూమ్ నుంచి బయటకు వెళ్ళిన సందర్భంలో అయితే ఏదైతే ప్రాక్టీస్ సెషన్కి ఉదయం పూట సాయంత్రం పూట కంపల్సరీ కూడా ఆయా టీంలు అనేది వెళ్తుంటాయి. కాబట్టి స్టేడియంకి అట్లా మొన్న గుజరాత్ టైటాన్స్ అలాగే సన్ రైజర్స్ సంబంధించిన మ్యాచ్కు ముందు రోజు అంటే వాళ్ళు ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతున్నటువంటి సాయంత్రం 4 గంటల సమయంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో వెళ్ళి అక్కడ గుజరాత్ టైటాన్స్ సంబంధించినటువంటి ఆటగాళ్ళైనటువంటి మహమ్మద్ సిరాజ్ అలాగే శుభ్మన్ గిల్ కలిసి అతను చాలాసేపు అక్కడ ఫోటోలు దిగి వారితో ముట్టడించినటువంటి వీడియో అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతుంది. ఈ వీడియోని అప్పుడు సాక్షాత్తు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి తీసి మరి తన ఫేస్బుక్ అకౌంట్లను దాంతోపాటు ఇటు ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన అకౌంట్లో కూడా ఆయన పోస్ట్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. సో ఈ మొత్తం ఈ యొక్క అంశం అనేది ఎంత స్పాట్ ఫిక్సింగ్ అని ఇవంతా ఆరోపణలు ఇవంతా ఎంక్వైరీ ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడ కేవలం ఒక హైదరాబాద్లోనే కాకుండా ఇటు జైపూర్లోను, ఇటు ముంబైలోను, దాంతోపాటు ఇటు చెన్నైలోను పెద్ద
ఎత్తున కూడా పొలిటీషియన్స్ ఆటగాళ్ళని కలిసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇటు కౌశిక్ రెడ్డి విషయానికి వస్తే మాత్రం ఇద్దరు ఇంటర్నేషనల్ సూపర్ స్టార్స్ కాబట్టి ఆయన ప్రాక్టీస్ సెషన్ ముందు ఆయన కలవడానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరి దగ్గర ఆయన పర్మిషన్ తీసుకున్నారనే దానిపై కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ అనేది జరుగుతుంది. నిజంగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఏమన్నా వాళ్ళకి కలిసే అవకాశం ఇప్పించారా, లేకపోతే సెక్రటరీ అవకాశం ఇచ్చారా, లేకపోతే ఏ హోదాలో ఆయన వారిని కలిశారన్న దానిపై కూడా ఒక చర్చ జరుగుతుంది. దాంతోపాటు పావుడు కౌశిక్ రెడ్డి స్వతహాగా కూడా ఆయన గతంలో మంచి ఫాస్ట్ బౌలరు, రంజీ క్రికెట్ కూడా ఆడినటువంటి సందర్భం కూడా ఉంది. సో అప్పట్లో మహమ్మద్ సిరాజ్ కూడా తన కింద కానీ తనతో ఆడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని కూడా పలుసార్లు కూడా పాడి కౌశిక్ రెడ్డి కూడా చెప్పారు. కాబట్టి ఆ కోవలో నేను తాను కలవడానికి వెళ్ళాలని కూడా చెప్పారు. అయితే ఎవరైనా ప్లేయర్స్ని కానీ ఫ్రాంచైజ్ సంబంధించిన ఓనర్లు కానీ కలవడానికి ముందుగానే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దాంతోపాటు ప్లేయర్స్ కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు మొత్తం యాజమాన్యం అంతా కూడా ఎవరిని కలవాలి, ఏం మాట్లాడాలని దానిపై కూడా పూర్తి వివరాలు కూడా వారికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో లాంజ్లో శుభ్మన్ గిల్ని ఇటు మొత్తం సిరాజ్ని ఇద్దరిని కూడా ఆయన కలిశారు. వాళ్ళ అమ్మాయితో కూడా కలిసి ఫోటోలు దిగినటువంటి వీడియోలు ఇప్పుడు పెద్ద కూడా వైరల్ అవడంతో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం హైదరాబాద్ సంబంధించినటువంటి బడా పారిశ్రామికవేత్త పలువురిని కలుస్తున్నారు. ఆయనకి అన్ని పూర్తిగా క్లోజ్గా కూడా మానిటరింగ్ చేస్తున్నాం. దాంతోపాటు ఆయన కలిసినటువంటి వారి యొక్క వివరాలు కూడా పూర్తిగా సేకరించిన నేపథ్యంలో ఆ కోవలనే ఎవరెవరు నాట్ ఓన్లీ పొలిటీషియన్సే కాదు, ఫ్యాన్స్ ముసుగులో కూడా చాలామంది కూడా ఆటగాళ్ళని అలాగే ఫ్రాంచైజ్ ఓనర్ని కలవడానికి కూడా ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క సీసీ ఫోటో వివరాలు కూడా బీసీసీఐ సేకరించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఎంత కూడా రెగ్యులర్ ఎంక్వైరీ ప్రాసెస్లోనే జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కానీ దీంట్లో ఏదో కుట్ర దాగిందని లేకపోతే ఇంకోటి ఏదో దాగిందనేది ఉద్దేశం అయితే కాదనేసి కూడా బీసీసీఐకి సంబంధించి అధికార ప్రతినిధి ఆయన చెప్తున్నారు. ఏదన్నా ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినా లేకపోతే కొంత సంబంధించిన అలిగేషన్స్ వచ్చినా వెంటనే బీసీసీఐ మొదటి నుంచి కూడా అనేక కోణాల్లో కూడా విచారణ చేస్తుంది. దాంతోపాటు పోలీసుల యొక్క సహాయం కూడా తీసుకుంటుంది. కాబట్టి ఆటగాళ్ళపైన ప్రత్యేకంగా చాలా వరకు కూడా సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు నిజంగానే ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా చాలా ఆంక్షలు ఉంటాయి. ఆ ప్రైవేట్ కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొంటే ఎంత దూరం కూడా ప్రయాణించాల్సిన అవసరం ఉంది, అక్కడ ఎంత సమయం ఉండాల్సిన అవసరం ఉంటే ఎంతమందితో కూడా వాళ్ళు కరచాలం చేయడానికి ఫోటోలు చేయడానికి అని చాలా వరకు కూడా నియమ నిబంధనలు ఉంటాయి. అవన్నీ చూసుకున్న తర్వాతే వాళ్ళు బయటకు పంపిస్తారు. తర్వాత అక్కడి నుంచి బయట వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా హోటల్ రూమ్లోనే ఉండాలి. దాంతోపాటు ఆ ఫ్రాంచైజ్ సంబంధించిన టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీం మెంబర్స్తోనే ఆటగాళ్ళతోనే వారు ఉండాల్సిన అవసరం ఉంది. హోటల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇటు గ్రౌండ్కి మాత్రమే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ స్పేస్లో ఎవరిని కలవడానికి కానీ ఎవరు అనుమతించారు. ఎందుకంటే గతంలో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ తర్వాత చాలా వరకు కూడా ఈ సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకున్నామని కూడా బీసీసీఐకి సంబంధించిన వారు చెప్తున్నారు. సో చూడాలి ఇంకా తదుపరి డెవలప్మెంట్స్ ఏదో ఉందో. దాదాపు 5 ఫ్రాంచైజీలకు సంబంధించిన వారితో అలాగే 5 క్రికెట్ అసోసియేషన్లకు కూడా ఇప్పటికే పూర్తి వివరాలు ఇవ్వమని కూడా బీసీసీఐ ఆదేశించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇదంతా కూడా గుట్టు చప్పుడు కాకుండా ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఓకే రానా, థ్యాంక్ యూ. ఐపీఎల్లో ఫిక్సింగ్ కోసం బుకీలు పంటర్స్ ప్రయత్నిస్తున్నారన్న వార్తలపై బీసీసీఐ అయితే అలర్ట్ అయింది. గత 10 రోజుల నుంచి ఆటగాళ్లను హోటళ్లలో ఎవరెవరు కలిశారన్న వివరాలను సేకరిస్తోంది. ఇటు ప్రాక్టీస్ సెషన్లో స్టేడియంలో క్రికెటర్లతో ప్రత్యేకంగా కలిసిన వారి వివరాలను అయితే సేకరిస్తోంది. ఐపీఎల్ ప్లేయర్లను ఇటీవల కలిసిన వాళ్లలో కొంతమంది తెలంగాణ రాజకీయ నేతలు ఉన్నారు. ఇటు ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ సెషన్ తర్వాత ప్లేయర్లను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలిశారు. తన కూతురుతో కలిసి కౌశిక్ రెడ్డి మహమ్మద్ సిరాజ్, శుభ్మన్ గిల్ దగ్గరకు వెళ్లారు. క్రికెటర్లను కలిసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్లేయర్లను కలిసేందుకు కౌశిక్ రెడ్డి అనుమతి తీసుకున్నారా లేదా అన్న దానిపై బీసీసీఐ ఆరా తీస్తోంది. ఇటు హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి ఫిక్సింగ్ కు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బీసీసీఐ అన్ని కోణాల్లోనూ వివరాలు సేకరిస్తోంది. మ్యాచ్లు జరిగే సమయంలో క్రికెటర్లను ప్రైవేటు వ్యక్తులు కలవడంపై ప్రస్తుతం నిషేధం అమల్లో ఉంది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ ఇలానే ఫిక్సింగ్ లో ఇరుక్కున్నాయి. ఇప్పుడు మళ్లీ ఆరోపణలు రావడంతో బీసీసీఐ చర్యలు చేపట్టింది.